హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. సో ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఐఎమ్ సో సారీ అండి, కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ చేంజ్ అయింది. సో దయచేసి ఈ వీడియోకి ఈ వాయిస్తో అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్, ఏమనుకోకండి. కోల్డ్ తగ్గిన తర్వాత చేయొచ్చు కదా అని అనుకోవచ్చు మీరు, బట్ ఇప్పటికే ఈ వీడియో చాలా డిలే చేశాను. 10 days బ్యాకే రికార్డ్ చేయాల్సింది, బట్ నందిగాంలో కంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే ఈ వీడియో నేను చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా మాట్లాడగలను అని చెప్పి హైదరాబాద్ వచ్చేదాకా వెయిట్ చేశాను. హైదరాబాద్ రాగానే కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. సో అందుకనే ఇంకా కోల్డ్ తగ్గేదాకా నేను ఉండదలుచుకోలేదు, డిలే చేయదలుచుకోలేదు. ఇప్పటికే చాలా డిలే చేశాను. ఐఎమ్ సో సారీ. ఈ వీడియో మాత్రం ఈ వాయిస్తో అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కైవల్యకి రికార్డ్ వచ్చిందని తెలిసిన తర్వాత చాలామంది నాకు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేశారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. అండ్ యూట్యూబ్లో వన్స్ న్యూస్ ఛానల్ వాళ్ళకి తెలిసిన తర్వాత యూట్యూబ్లో పెట్టారు. అండ్ యూట్యూబ్ కింద కూడా చాలా కమెంట్స్ చేశారు. సో నేను ఫస్ట్ 2 days కమెంట్స్ చూశాను, తర్వాత అసలు కమెంట్స్ చూడలేదు. రీసెంట్గా కొన్ని డేస్ బ్యాక్ నా సిస్టర్ అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది కాల్ చేశారనమాట. కొన్ని కమెంట్స్, వాళ్ళు చూసిన కొన్ని కమెంట్స్ నాకు చెప్పారు. సో ఆ కమెంట్స్ విన్న తర్వాత అనిపించింది నేను వాళ్ళకి రిప్లై ఇవ్వాలని, బట్ వాళ్ళు ఎక్కడ చూసారో ఏంటో తెలియదు. సో నేను అది సర్చ్ చేసి ఆ కమెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసి వాళ్ళకి రిప్లై ఇచ్చి, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా. సో అనుకున్నాను అనమాట, అప్పుడే డిసైడ్ అయిపోయాను కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్లో కొన్ని కమెంట్స్కి నేను రెస్పాండ్ అవ్వాలి అనిపించింది. సో ఈ వీడియో మెయిన్గా ఆ కమెంట్స్కి రెస్పాండ్గానే అనమాట. ముందుగా నేను ఈ కమెంట్స్ని, ఈ యూట్యూబ్ కమెంట్స్ని పాజిటివ్ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్గా అసలు డిఫర్ చేయదలుచుకోవట్లేదండి. ఎందుకంటే నేను ఒక వీడియో చూసినప్పుడు నాకు ఒక ఒపీనియన్ వస్తుంది, అదే వీడియో నా సిస్టర్ చూసినప్పుడు తనకి ఒక ఒపీనియన్ వస్తుంది. సో అది సహజము. డిఫరెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. సో మా అమ్మాయి వీడియో, కైవల్య వీడియో చూసినప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్క ఒపీనియన్ కలిగి ఉండొచ్చు. సో కొంతమంది ఆ ఒపీనియన్స్ని త్రూ కమెంట్స్ ద్వారా షేర్ చేశారు అంతే. ఈ వీడియో ద్వారా ఏంటంటే, నేను రెస్పాండ్ అయ్యే విధానం బట్టి వాళ్ళకున్న ఒపీనియన్ మారుతుందేమో అనే ఒకే ఇంటెన్షన్తో నేనైతే రెస్పాండ్ అవుతున్నాను త్రూ దిస్ వీడియో. అంతేగాని వాళ్ళేదో నా బేబీని నన్ను కామెంట్స్లో ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళకి చిట్ ఫర్ టాట్ ఇప్పుడు ఈ వీడియోలో నేను దుమ్ము దులిపానని అయితే అసలు కాదు. మనకు అసలు అలాంటివి సెట్ కూడా కావు. జస్ట్ నా రెస్పాన్స్ విన్న తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ మారుతాయేమో అంతే, అంతకుమించి ఏం లేదు. యూట్యూబ్ కమెంట్స్ ద్వారా కూడా కైవల్యకి చాలామంది విష్ చేశారు, కంగ్రాచులేట్ చేశారు, బ్లెస్ చేశారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ లవ్ తనకి శ్రీరామ రక్షలాగా ఎప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాను. యాజ్ ఏ మదర్గా కైవల్య మీద మీరు చూపించే ప్రేమకి నేనైతే చాలా హ్యాపీ అండి. మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ తనకి లైఫ్ లాంగ్ ఉంటాయని కోరుకుంటున్నాను. ఇవన్నీ పక్కన పెడితే నేను ముందుగా రెస్పాండ్ అవ్వాలనుకునే కమెంట్ కాదు ఒపీనియన్ ఏంటంటే, బేబీస్ని బేబీస్ లాగా పెంచండి, ఈ ఏజ్లోనే వాళ్ళకి అంత స్ట్రెస్ అవసరమా, అంత ప్రెషర్ అవసరమా అని కమెంట్ చేశారు. సో ఇలాంటి ఒపీనియన్ వచ్చిన వాళ్ళందరికీ నేనైతే థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే మీరు నా బేబీ మీద కన్సర్న్ చూపిస్తున్నారు. లైక్ కైవల్య ఎక్కడ సఫర్ అవుతుందో, ఈ ప్రాసెస్లో కైవల్య ఎక్కడ సఫర్ అవుతుందో, ఎక్కడ స్ట్రెస్గా ఫీల్ అవుతుంది అని మీరు భయపడుతూ మీ ఒపీనియన్ని మీరు షేర్ చేశారు. అసలు భయపడకండి అండి. డేలో 24 hours ఉంటే నేను కైవల్యకి చెప్పేది 2 to 3 minutes అంతే. అండ్ తను ఆ 2 to 3 minutes ఎంత ఎంజాయ్ చేసిందో నాకు తెలుసు, మీకు తెలియదు కాబట్టి మీరు అది స్ట్రెస్గా ఫీల్ అవుతుందేమో అని అనుకుంటున్నారు. బట్ డెఫినెట్లీ తను అసలు స్ట్రెస్గా ఫీల్ అవ్వదండి. ఆ 2 to 3 minutes తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. బేబీస్కి ఇప్పటి నుంచి ఇవి అవసరమా అంటే నేనైతే అవసరమనే చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు 3 years వచ్చిన తర్వాత బేబీస్ని స్కూల్కి పంపిస్తారండి. సో 3 years వరకు వాళ్ళు ఆటలాడుకుంటూ ఉండి ఒకేసారి స్కూల్కి పంపిస్తే వాళ్ళు డెఫినెట్లీ ఇంట్రెస్ట్ చూపించరు, వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. మీరేం చేస్తారు, బుజ్జగిచ్చి పంపిస్తారు. వాళ్ళు అప్పటికీ వినకపోతే ఒక గట్టిగా అరిచి అన్నా వెళ్ళమని చెప్తారు. ఇంకా ఎంత చెప్పినా వినట్లేదు అనుకుంటే డెఫినెట్లీ మీరు ఒక దెబ్బ వేసన్నా స్కూల్కి పంపిస్తారు. ఎందుకు అంటే అది వాళ్ళ కెరియర్. స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళ కెరియర్ ఉండదు, స్కూల్కి వెళ్ళి నేర్చుకోకపోతే వాళ్ళ కెరియర్ ఉండదని మీకు తెలుసు. సో అందుకనే మీరు వాళ్ళని కొట్టైనా కానీ పంపిస్తారు, కొంచెం వాళ్ళని బాధ పెట్టైనా పంపిస్తారు, రైట్?
నేనేంటంటే బేబీస్కి సో ఇప్పటి నుంచి ఇవన్నీ చెప్తే ఏంటంటే వాళ్ళకి రోజు కొత్తగా ఏదో నేర్చుకుంటున్నామనే క్యూరియాసిటీ పెరుగుతుంది. సో 3 years వచ్చిన తర్వాత వాళ్ళని స్కూల్కి వెళ్ళమన్నా కానీ వాళ్ళు బర్డెన్గా ఫీల్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం రోజు ఈ యాక్టివిటీస్ చేయించడం వల్ల స్కూల్కి వెళ్ళే టైంకి వాళ్ళు ఇంకా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు వెళ్ళటానికి. కొత్త జనాల్ని కలుసుకుంటారు, కొత్త కొత్త థింగ్స్ కొత్త కొత్తవి అన్నీ నేర్చుకుంటాను అనే ఎగ్జైట్మెంట్ వాళ్ళకి 3 years వచ్చేసరికి ఉంటుంది. సో ఇప్పటి నుంచి చిన్న చిన్నగా ఇవి నేర్పిస్తే అప్పటికి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఒకేసారి మనం తోసేస్తే కూడా వాళ్ళు నిజంగా చెప్పాలంటే మనం ఒకేసారి తోసేస్తేనే వాళ్ళు ప్రెషర్గా ఫీల్ అవుతారండి. డైలీ ఈ యాక్టివిటీస్ వల్ల అసలు ప్రెషర్గా ఫీల్ అవ్వరు. మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. హ్యాపీగా మీ బేబీస్కి కూడా మీరు నేర్పించాలనుకుంటే నేర్పించండి, లేదంటే లేదు. ఇట్స్ అప్ టు యూ. మీరు నేర్పించినా నేర్పించకపోయినా యూ ఆర్ ద బెస్ట్ పేరెంట్ టు యువర్ సన్ ఆర్ యువర్ డాటర్. అంతే. పేరెంట్స్ ఎప్పుడు పేరెంట్సే. నేర్పిస్తేనే పేరెంట్స్, ఈ యాక్టివిటీస్ చేపిస్తేనే పేరెంట్స్, ఈ యాక్టివిటీస్ చేయించకపోతే పేరెంట్స్ కాదు అని మాత్రం లేదండి. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు చేయమని. అలా ఇట్స్ అప్ టు యువర్ ఒపీనియన్. మీ కమెంట్స్ చూసి నేర్పించాలనుకునే వాళ్ళు కూడా అమ్మో బేబీ స్ట్రెస్గా ఫీల్ అవుతారేమో, ఎందుకు వచ్చిందిలే అని వదిలేస్తారేమో అని నేను నా ఒపీనియన్ చెప్తే డెఫినెట్లీ వాళ్ళు స్ట్రాంగ్గా ముందుకు వెళ్తారని ఒక్క ఇంటెన్షన్తో నేను మీకు రెస్పాండ్ అవుతున్నాను. సో యా, ఇది పక్కన పెడితే ఇంకొక సెకండ్ ఒపీనియన్ ఏంటి అంటే ఎక్కువ బేబీని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కార్డే పట్టుకోమంటున్నారు అని అంటున్నారు. బట్ డెఫినెట్లీ నేనైతే అసలు ఓన్లీ రైట్ హ్యాండ్, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ అసలు పట్టుకోమని చెప్పను. ప్యారలల్గా 2 మారుస్తూనే ఉంటాను. మీడియా వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను ప్యారలల్గా లెఫ్ట్ అండ్ రైట్ పట్టుకోమని చెప్పాను కైవల్యాని. మేబీ వాళ్ళు ఎడిట్ చేసిన ప్రాసెస్లో ఓన్లీ రైట్ హ్యాండ్ కార్డ్సే ఎక్కువ మీకు కనిపించుంటాయి, దానివల్ల మీకు అలా అనిపించుంటుంది. బట్ డెఫినెట్లీ నేనైతే అగ్రీ చేయను ఓన్లీ రైట్ హ్యాండ్ కార్డ్సే పట్టుకోమని అన్నారనడానికి. ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. థర్డ్ కమెంట్ ఆర్ థర్డ్ ఒపీనియన్ ఏంటంటే మీరు బేబీని ఏ కార్డ్ అయితే పట్టుకోమంటున్నారో ఆ కార్డు బేబీ కొంచెం దగ్గరగా పట్టుకుంటున్నారు, సో బేబీ అదే పట్టుకుంటుంది అని అన్నారు. ఇంతవరకు ఓకే, కానీ దీనికి కొంచెం ఎక్స్టెండ్గా కొంతమంది ట్రిక్ బాగా ప్లే చేశారు, నోబుల్ వాళ్ళని బాగా ఫూల్ చేశారు, మస్కా కొట్టారు నోబుల్ వాళ్ళని బాగా అని చెప్పేసి కొంచెం ఎక్స్టెండ్గా కామెంట్ చేశారు. నేను ఏదో నవ్వుతూ చెప్తున్నాను కానీ చాలా హర్ట్ అయ్యాను ఆ కమెంట్స్కి. బట్ యా, నేనైతే ఒక్కటైతే చెప్తానండి, నాకైతే అంత ధైర్యం లేదు. నా బేబీని ట్రైన్ చేయకుండా 120 కార్డ్స్ ఏదో పట్టించేసి వీడియో రికార్డ్ చేసి నోబుల్ వాళ్ళకి పంపించి ఫూల్ చేయగలిగే అంత కెపాసిటీ నాలో అసలు లేదు. అండ్ నోబుల్ వాళ్ళు కూడా అంత ఈజీగా ఫూల్ అవుతారని అయితే అనుకోకండి. నేను పంపించిన వీడియోస్ వాళ్ళకి వ్యాలిడేట్ చేసుకోవడానికి 3 days పట్టింది అండి. 3 days తర్వాత వాళ్ళు నాకు రెస్పాండ్ అయ్యారు. సో నోబుల్ వాళ్ళు కూడా అంత ఈజీగా ఏమి రికార్డ్స్ ఇవ్వరండి అని మీరు అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు చెప్పిన ఒపీనియన్ వల్ల నేను నా కార్డ్స్ బేబీకి కార్డ్స్ పట్టించే విధానం మార్చాను. ఇంతకుముందు ఏంటంటే 2 hands ఇట్లా పెట్టి పట్టుకోమని చెప్పేదాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సింగిల్ హ్యాండ్, కింద ఒక హ్యాండ్ పైన ఒక హ్యాండ్ 2 కార్డ్స్కి మధ్యలో ఉండేలాగా చూసుకుంటున్నాను. సో అప్పుడు కార్డు ముందుకి వెనక్కి ఏం వెళ్లకుండా ఉంటుందన్నమాట. మీ ఒపీనియన్ని కన్సిడర్ చేసి నేను కార్డ్స్ పట్టుకోమని చెప్పే విధానాన్ని మార్చానండి. అలా అని నేను ట్రిక్ ప్లే చేసి రికార్డ్కి అప్లై చేశానంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. మరి ఒప్పుకోనప్పుడు ఎందుకు మీరు ప్రాసెస్ మార్చారని మీకు డౌట్ రావచ్చు, క్వశ్చన్ వేయొచ్చు. దానికి కూడా నేను ఆన్సర్ ఇప్పుడే ఇచ్చేస్తాను. నేను ఇన్ ఫ్యూచర్ కైవల్యాన్ని వేరే సెట్స్ పట్టుకోమని చెప్పి ఆ వీడియోస్ నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు మీరు మళ్ళీ అదే క్వశ్చన్ మీకు మళ్ళీ అదే ఒపీనియన్ రాకూడదు. అంటే 2 handsతో పట్టుకుంటే ఖచ్చితంగా ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాయి కదా. సో మళ్ళీ మీరు ఇన్ ఫ్యూచర్ నాకు అదే ఒపీనియన్ నాకు మళ్ళీ చెప్పకూడదు అనే ఒకే ఒక ఇంటెన్షన్తో నేను నా ఇంతకుముందు ప్రాసెస్ని వదిలేసి కొత్త ప్రాసెస్ని స్టార్ట్ చేశాను అనమాట. అంతేగాని మీరు ట్రిక్ ప్లే చేశానో లేకపోతే ఇంకేదో దానికి కాదు. మళ్ళీ మీతో చెప్పించుకోవడం ఇష్టం లేక సింగిల్ హ్యాండ్తో ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. మీరు అవి పట్టించినప్పుడు ఆ వీడియోస్లో ఏమన్నా డ్రాబ్యాక్ చెప్తే నేను ఇంకొక ప్రాసెస్ ట్రై చేస్తాను. అంతే, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
ఫోర్త్ కమెంట్ ఫోర్త్ ఒపీనియన్ ఏంటంటే, నాకు ఈ ఒపీనియన్ విన్న తర్వాత అనిపించింది ఇలా కూడా ఆలోచిస్తున్నారా అని. ఏంటంటే పబ్లిసిటీ స్టంట్ బాగా చేశారు అని అన్నారు. అండ్ పేరెంట్స్ మీరు ఫేమస్ అవ్వడానికి బేబీస్ని ఎందుకు ఇంత సఫర్ చేస్తున్నారు అని చెప్పేసి, అసలు ఇలా ఎలా ఆలోచించారో అసలు నాకు అర్థం కావట్లేదండి. పబ్లిసిటీ స్టంట్ కోసం కాదు, ఆర్ఎల్స్ మేము ఫేమస్ అవ్వడానికి కాదండి. కేవలం నా బేబీ ఫ్యూచర్ కోసం నేను ఇది స్టార్ట్ చేశాను అంతే. నేను ఎంత సఫర్ అయినా నాకు తెలుసు. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ, స్టేజ్ ఫియర్ ఎక్కువ. దీనివల్ల ఈ 27 ఇయర్స్ నా స్కూల్ లైఫ్ ఆర్ నా కాలేజ్ లైఫ్లో నేను ఎంత సఫర్ అయినా నాకు తెలుసు. డెఫినెట్లీ నేను సఫర్ అయింది నా బేబీ సఫర్ అవ్వకూడదని తను చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉంచాలి అని చెప్పి ఆలోచించాను. సో ఆ ప్రాసెస్లోనే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఇక్కడితో కాకుండా ఇంకా ఇంకా ప్రొసీడ్ అవుతూనే ఉంటుంది. అంతేగాని ఏదో పబ్లిసిటీ కోసం కాదండి. డెఫినెట్గా పేరెంట్ అన్న తర్వాత మనం సఫర్ అయింది మన పిల్లలు సఫర్ అవ్వకూడదని చూసుకుంటాం కాబట్టి నేను అదే స్వార్థంతో చేస్తున్నాను. అండ్ మన జనరేషన్ ఏంటంటే, అంటే మా జనరేషన్ ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఎలాగలా కొట్టుకొని వచ్చేసేవాళ్ళం, ఏదో ఒక జాబ్ వచ్చేసింది. బట్ ఫ్యూచర్ జనరేషన్స్ అట్లా కాదు, చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుంది ఒకళ్ళకి. సో నా బేబీ ఆ కాంపిటీషన్లో స్ట్రాంగ్గా నిలదొక్కుకోవాలి అంటే నా అలాగ ఉంటే మాత్రం అసలు అవ్వదని నాకు తెలుసు. సో అందుకని తను ఫస్ట్ నుంచి స్ట్రాంగ్గా చేస్తున్నాను. అంతకుమించి ఏం లేదండి, పబ్లిసిటీ కోసం కాదు. పబ్లిసిటీ కోసం అయితే ఇంకోలాగా ఉండేదేమో. బట్ దయచేసి మీ ఒపీనియన్ని మార్చుకోండి. అండ్ పబ్లిసిటీ స్టంట్ కోసం అయితే రికార్డ్ రాగానే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్నో లేకపోతే ఎమ్మెల్యేస్ ఆర్ ఎక్స్ఎమ్మెల్యేస్నో ఎవరొకొకరిని కాంటాక్ట్ అయ్యే వాళ్ళమేమో, కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చేత నోబుల్ రికార్డ్ అందించుకొని న్యూస్ పేపర్స్లో హోర్డింగ్స్ అది ఇది చేసేవాళ్ళమేమో అండి. మేము రికార్డ్ వచ్చిన తర్వాత మేము ఇన్ఫార్మ్ చేసింది ఒక ఆర్టీఈ వాళ్ళకి, అంతకుమించి అసలు మేము ఎవరిని కలవలేదు. ఎవరి చేత అప్రిషియేషన్స్ తీసుకోవాలని ప్రాకులాట కూడా పడలేదు. రికార్డ్ వచ్చిన తర్వాత నా పేరెంట్స్ అండ్ నేను రమేష్ మా హస్బెండ్ కలిసి రికార్డు కైవల్యాకి వేసాము. అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా ఉంటే బాగుండేది ఆ టైంలో. బట్ యా మేమందరం కలిసి వేసాము, అంతేగాని ఎవరెవరు చేత కూడా వేయించలేదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మేము ఈ న్యూస్ ఇంతలా స్ప్రెడ్ అవుతుందని అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే మేము ఆర్టీవీ వాళ్ళకి ఒక్కరికే ఇన్ఫార్మ్ చేసింది, వాళ్ళ దగ్గర నుంచి మిగతా మీడియా వాళ్ళు క్లిప్స్ తీసుకున్నారు. సో అలా అది ఎక్కువ స్ప్రెడ్ అయింది. కానీ మేమైతే ఎవరికి ఈ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలని అయితే ఇన్ఫార్మ్ చేయలేదండి. మా బేబీ నిజంగా సాధించింది కాబట్టి ఈ న్యూస్ ఇంతలా స్ప్రెడ్ అయిందేమో అనిపిస్తుంది నాకైతే. ఆఫ్ కోర్స్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటే జనాలకి ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటే ఒపీనియన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇలా రెస్పాండ్ అవుతూ ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే. బట్ యా పబ్లిసిటీ అనేది మాత్రం డెఫినెట్లీ రాంగ్ అండి. ఫిఫ్త్ ఒపీనియన్ ఏంటి అంటే, మీడియా వాళ్ళు క్లిప్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను కైవల్యాని కార్డ్స్ చూపిస్తూ కాన్సన్ట్రేట్ కైవల్య అని చెప్పేసి అన్నాను అనమాట 1-2 సార్లు. దానికి కూడా నన్ను చాలామంది చాలా రకాలుగా కామెంట్ సెషన్లో కొంచెం అన్నారు, ఆ పాపకి ఏం తెలుసు అని చెప్పి కాన్సన్ట్రేషన్ అని ఏదేదో అన్నారు. బట్ యా ఈ విషయంలో మాత్రం నేను బ్లేమ్ తీసుకుంటాను, తప్పంతా నాదే ఈ విషయంలో మాత్రం. ఎందుకు అంటే కైవల్యాకి నేను ఎవ్రీడే చూపించేటప్పుడు ఏంటంటే నేను తను ఉండేలాగానే చూసుకునేదాన్ని. సో ఎవరు పర్సన్స్ లేకుండా, ఎటువంటి సౌండ్స్ లేకుండా స్పెషల్గా తనని పక్కకు తీసుకొచ్చి మేమిద్దరమే ఉండేలాగా చూసుకునేదాన్ని. సో దట్ తన కాన్సన్ట్రేషన్ కార్డ్స్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఉంటుందని అలా నేను ఈ ప్రాసెస్ అంతా నేను అలా చేసేదాన్ని. బట్ ఆ రోజు నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, నేను ట్రైన్ చేసిన ప్రాసెస్ తప్పు అనిపించింది ఆ రోజు మాత్రం. ఎందుకు అంటే నేను కార్డ్స్ చూపిస్తున్నప్పుడు కైవల్య కాన్సన్ట్రేషన్ నా మీద కాదు. అప్పుడు ఎందుకంటే మా ఫాదర్, మదర్, హస్బెండ్ అండ్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు, సో ఇలా రూమ్లో మొత్తం అందరూ ఉండేసరికి తన కాన్సన్ట్రేషన్ కార్డ్స్ మీద కాకుండా అదర్ పర్సన్స్ మీదకి వెళ్ళిపోయింది అనమాట. అదే నేను డైలీ వేరే పర్సన్స్ ఉన్నా కానీ తన కాన్సన్ట్రేషన్ కార్డ్స్ మీదే ఉండేలాగా ట్రైన్ చేసి ఉండాల్సింది. బట్ ఐ డిడ్ ఏ మిస్టేక్. న్యూ మామ్స్ ఎవరైతే
కార్డ్స్ ఇప్పుడు మీ పిల్లలకి ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే జనాల్ని ఉండనివ్వండి, చుట్టూరు జనాల్ని ఉండనివ్వండి, వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. బట్ మీ బేబీ వాళ్ళకంటే కూడా కార్డ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేలాగా మీరు చూసుకోవాలి. అది బిగ్గెస్ట్ టాస్క్. ఐ నో ఫస్ట్ వాళ్ళు ఎక్కువ డివియేట్ అవుతూ ఉంటారు, బట్ ఆ ప్రాసెసే కరెక్ట్ అని నాకు అనిపించింది. నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు అనిపించింది. ఒక రూమ్లో ఉండి మీరిద్దరే ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, డిస్ట్రాక్ట్ అవ్వరు. బట్ నలుగురిలో ఉన్నప్పుడు కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ మీరు నలుగురిలో ఉన్నప్పుడే నేర్పించండి అండి. ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. యాక్చువల్లీ నేను అలా కాన్సన్ట్రేట్ కైవల్య అని అనుకుండా ఉండాల్సింది, బట్ ఆ టైంలో నేను ఇది అనాలా ఇది అనకూడదా అనే కాన్షియస్లో లేను. ఎందుకంటే నాకుండే టెన్షన్స్ నాకున్నాయి. ఏంటంటే కైవల్యకి కార్డ్స్ చూపించి 1 వీక్ అవుతుంది, అప్పటికి రివైజ్ చేసింది లేదు. నేను హైదరాబాద్ నుంచి నా బ్రదర్ మ్యారేజ్ అని చెప్పేసి నందిగా 1 వీక్ ముందే వచ్చాను మ్యారేజ్కి. వచ్చిన దగ్గర నుంచి అసలు నేను తనకి కార్డ్స్ చూపించింది లేదు. నా పనులు నేను బిజీగా ఉండి, అండ్ హల్దీ, మ్యారేజ్ అండ్ కైవల్య అన్నప్రసన్న కూడా ఇలా వరుసగా ఈవెంట్స్ వచ్చేసరికి ఏంటంటే కైవల్య కూడా బాగా సిక్ అయిపోయింది. ఒక పక్క కార్డ్స్ రివైజ్ చేసి 1 వీక్ పైన అవుతుంది, అండ్ ఇంకో పక్క కైవల్య సిక్ అయింది. అండ్ చుట్టూ తనకి నేను ట్రైన్ చేసేటప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ వేరు అండ్ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ వేరు. ఇలా ఇవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. సో నేను ఆ టైంలో ఎలా కైవల్య పట్టుకుంటుందా లేదా అనే ఒక టెన్షన్లో ఉన్నాను అనమాట. యాక్చువల్గా అయితే తను పట్టుకుంటుంది డెఫినెట్లీ, బట్ నాకునే టెన్షన్ నాకు ఉంటుంది కదా. ఇప్పటి వరకు తనకు అంత గ్యాప్ ఇచ్చింది లేదు. నేను 1 or 2 days ఏమైనా స్కిప్ చేశాను, కానీ తనకి ట్రైనింగ్ చేసిన దగ్గర నుంచి ఇలా 1 వీక్ స్కిప్ చేసింది అయితే అదే అనమాట. సో తన కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందో ఏంటో అనే భయంతో నేను అప్పుడు అలా మాట్లాడాను, అలా ఉన్నాను. బట్ కావాలని అయితే కాదండి. నా సిస్టర్ అండ్ నా ఫ్రెండ్స్ చెప్పిన కమెంట్స్లో నేను రెస్పాండ్ అవుదాం అనుకున్న కమెంట్స్ అయితే ఇవే అండి. ఇంకా ఏమైనా కమెంట్స్కి నేను కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ నేను వాటికి కూడా రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నానో అనుకోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ అయితే నా బేబీ అనే చెప్తాను. ఒకప్పుడు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడితే కింద ఎవరెవరు ఏ కమెంట్స్ చేస్తారో అనే భయంతో స్టేజ్ ఎక్కింది లేదు, మాట్లాడింది లేదు. ఇప్పుడేం చెయ్యరు అని కాదు, ఇప్పుడు చేస్తారు, కమెంట్ చేసే వాళ్ళు కమెంట్ చేస్తూనే ఉంటారు. అప్పుడు నేను ఒక్కదాన్నే సఫర్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే నాతో పాటు కైవల్య కూడా సఫర్ అవుతుంది అనే ఆ ఆలోచన ఏదైతే ఉందో అది మాత్రం నేను భరించలేకపోతున్నా. సో అందుకనే నేను నా డ్రాబ్యాక్స్ని అన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పూర్తిగా అయితే ఇంకా అవ్వలేదండి, ట్రై చేస్తూనే ఉన్నాను. ఆ ప్రాసెస్లోనే ఈ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ మాట్లాడటం ఇదంతా అనమాట. సో మీరు కూడా మీకున్న భయాల్ని అన్నీ పక్కన పెట్టేసేయండి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, ఎప్పుడైనా అంటారు, వాళ్ళ వల్ల మనం ఎందుకు సఫర్ అవ్వడం. సో మీరు మీ భయాలన్నీ పక్కన పెట్టేసి మీ బేబీకి ఏ చేస్తే మంచిది అనుకుంటారో అది చేయండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు అవసరమా అనే మాత్రం వద్దండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, ఈ రికార్డ్ వచ్చిన తర్వాత కైవల్య అకౌంట్లో నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి. అక్క మీరు బేబీకి ఎప్పటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు, అండ్ డేకి ఎన్నిసార్లు చూపించేవాళ్ళు, ఎన్ని కార్డ్స్తో స్టార్ట్ చేశారు, డేకి ఎన్ని కార్డ్స్ చూపించాలి అండ్ ఎన్ని టైమ్స్ చూపించాలి, బ్లాక్ అండ్ వైట్ ఎక్కడ కొన్నారు, కలర్ కార్డ్స్ ఎక్కడ కొన్నారు, ఆ లింక్స్ పెట్టండి అని చెప్పి, అండ్ మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గర్భ సంస్కారం ఏమైనా చేశారా, ఇలా చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయండి నాకు. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా నేను అక్కడ కొంతమందికి రెస్పాండ్ అయ్యాను, కొంతమందికి అవ్వలేకపోయాను. సో మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియో ఈ క్వెరీస్ అన్నిటినీ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం ఫుల్ వీడియో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి వినడానికి మీకు కూడా చిరాగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేసేసి ఈ క్వెరీస్ అన్నీ నేను కలెక్ట్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను. కమెంట్ సెషన్లో కమెంట్ చేస్తే మీ కమెంట్స్ అందరూ చూస్తారని ఫీల్ అయితే కనుక కైవల్య చెల్లగుండ్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. సో అది నేను తప్ప ఇంకెవరు చూడరు.
సో ఈ క్వెరీస్ అన్నీ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక లాంగ్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా బేబీకి ఎలా ట్రైన్ చేశాను, ఎప్పటి నుంచి ట్రైన్ చేశాను, అండ్ ఉన్న క్వెరీస్ అన్నీ నేను క్లియర్ చేసేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో లెంత్ ఎంత వస్తుందో కూడా తెలియదు. కట్గా నేను వీడియో రికార్డ్ చేశాను కాబట్టి ఎడిట్ చేస్తే కానీ తెలియదు. వీడియో లెంత్ కొంచెం ఎక్కువైపోయినా కానీ ప్లీజ్ ఏమనుకోకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కైవల్యాని ఎప్పుడు ఇలానే బ్లెస్ చేస్తూ ఉండండి. అండ్ ముందు ముందు ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే కైవల్య చల్లగుండ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.